श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। हरि ओम तत्सत्। వివేక చూడామణి 24వ శ్లోకం. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సాతితిక్షా నిగద్యతే. భగవాన్ ఆదిశంకరాచార్యుల వారు ఈ వివేక చూడామణి ప్రకరణ గ్రంథంలో మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వమును గురించి వర్ణించిన తర్వాత ఆ మనుష్యుడు మోక్షమును పొందటానికి ప్రయత్నించాలని చెప్పి ఆ మోక్షమును పొందుటకు కావలసినటువంటి సాధన సామాగ్రి, సాధన చతుష్టయ సంపత్తులను వివరిస్తున్నారు. దానిలో మనం వివేకము, వైరాగ్యము, శమ, దమ, ఉపరతి, తితిక్ష, ఆ తితిక్ష అనే విషయాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. తితిక్ష అంటే సహించుకునేటువంటి శక్తి, ఓర్చుకునే శక్తి, ఏ ప్రతీకారము చూపించకుండా, ఏ రియాక్షను మనలో రాకుండా, ఆ రియాక్షన్ బయట కూడా చూపించకుండా, మనలో రాకూడదు, బయట చూపించకూడదు. సరే, బయట చూపించనండి, నాలోనే పెట్టుకుంటానంటే అది మంచిది కాదు. అందుకని ఏ చింతా విలాపనం, దుఃఖించుట, బాధపడుట లోపల లోపల లేక బయట తిట్టి ప్రతీకారం, మళ్ళీ దానికి బదులుకు బదులు అని చెప్పి టిట్ ఫర్ టాట్ అని, ఈ విధంగా మన ప్రారంధానికి తగినట్లుగా జీవితంలో ఏ ఏ కష్టాలు ఉడుదుడుకులు వచ్చినా కూడా వాటన్నిటినీ సహించేటువంటి ఆ గుణానికి పేరు తితిక్ష అంటారు అన్నారు. ఈ తితిక్షని, సహనమును మనము ప్రాక్టీస్ చేయటం వలన కలిగేటువంటి ముఖ్యమైన మన ప్రయోజనం ఏమిటంటే దాన్ని ఈ రకంగా చూద్దాం. ఇప్పుడు కొంచెం తితిక్ష వలన ప్రయోజనం మొదల్లో, తితిక్ష లేదనుకోండి, సహించే గుణం లేదనుకోండి, కోపం వస్తుంది. ఏమొస్తుంది? మొదట కోపం. అందుకనే తీరిన కోరికలు, తీరని కోరికలు ఏవైనా సరే లోపల మనలో కోపాన్ని, ద్వేషాన్ని, పేరాశను, వీటన్నిటిని లేక రాగాన్ని కలిగిస్తాయి. అందువలన కోపం వస్తుంది. సహించలేను, నేను బయటికి చూపించలేకపోతున్నాను, లేక లోపల లోపలనే పెట్టుకొని కుమిలిపోతున్నాను అంటే కోపం వస్తుంది మొదట. ఆ కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? హింస చేస్తాం. ఆ హింస చిన్నదా పెద్దదా, కేవలం ఒక గాజు గ్లాసుని పగలగొట్టడమా, లేక టీవీ స్క్రీన్ని పగలగొట్టడమా, వస్తువులను విసిరివేయటమా, లేక చేత్తోటి కూడా ఇతరులను చేసుకుంటాం ఇతరుల మీద కోపం. ఈ విధంగా హింస చేయటం ప్రారంభమవుతుంది. ఆ హింస చేస్తున్నాం కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. నేను కోపించుకున్నాను, హింస చేశాను, మాటలతోటో చేతలతోటో. అలాంటి మనసులో అప్పుడు బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది, దుఃఖం లేకుండానే ఉంటుంది. అలా ఏదైనా విషయం, ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా గంటలు, చాలా రోజులు కూడా ఒక్కొక్కసారి మనుషుడు దుఃఖిస్తూనే లోపల బయటకు కనపడడు. లోపల దుఃఖిస్తుంటాడు, నిద్ర పట్టదు,
శరీరంలో చాలా మార్పులు వస్తాయి. రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్రెషరు, హార్ట్ బీట్, ఇవన్నీ వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కాబట్టి దుఃఖం ఏర్పడుతుంది. అప్పుడు ఎప్పుడైతే దుఃఖం ఏర్పడిందో మనకు అంటే అర్థమేమిటి? కోపం రావటం వలన హింస చేస్తున్నాం. హింస చేయటం వలన మూడోది పాపం వస్తుంది. పాపం ఏ రూపంలో వస్తుంది? దుఃఖ రూపంలో వస్తుంది. 1, 4, 2, 3, 4 ఈ ఆర్డర్లో పెట్టుకుందాం. ఇప్పుడు తితిక్షని అనుసరిస్తే ప్రయోజనం ఏమిటి? కోపం నిర్మూలనం అవుతుంది. కాబట్టి హింస కూడా అవాయిడ్ చేయబడుతుంది. హింసను అవాయిడ్ చేశాం కాబట్టి పాపము చేయటం తగ్గుతుంది. పాపము చేయలేదు కాబట్టి దుఃఖము తగ్గుతుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే కోపము లీడ్స్ టు పాపము. పాపం అంటే ఏంటి? దుఃఖమే కదా. పుణ్యరూపం సుఖరూపంలో వస్తుంది. కన్నుకు తెలియని పాపం దుఃఖ రూపంలో వస్తుంది. కన్నుకు తెలియని పుణ్యం సుఖరూపంలో వస్తుంది. అంతే కదా. అందుకని అప్పుడు ఈ తితిక్ష అనేటువంటిది ఎంత ముఖ్యం అనేది మనం గమనించి దాన్ని అనుసరించాలి. దానికి చాలా ఉదాహరణలు చెప్పాను గడిచిన సత్సంగంలో. ఇప్పుడు 25వ శ్లోకానికి వెళదాం. శమాధి షట్క సంపత్తులలో 5వదైనటువంటి శ్రద్ధను గురించి చెప్తున్నారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే. చాలా ముఖ్యం, అన్నీ ముఖ్యమే. శ్రద్ధ అంటే సహజంగా నమ్మకం అంటాం. అది బ్లైండ్ ఫెయిత్. నమ్మకం అంటే మొదట్లో కొన్ని విషయాలలో బ్లైండ్ ఫెయితే ఉండాలి, గుడ్డి నమ్మకం. కానీ అది అలాగే జీవితాంతము గుడ్డి నమ్మకముగా బ్లైండ్ ఫెయిత్గా ఉండకూడదు. దాన్ని మనం కొంచెం కన్విక్షన్గా మార్చాలి. ఇది కరెక్ట్ అనేటువంటిది. శ్రద్ధ అంటే ఇన్వాల్వ్మెంట్, ఇంట్రెస్ట్, దాని మీద రెస్పెక్ట్, కన్సర్న్ అండ్ ఇంట్రెస్ట్, డిజైర్ టు గెట్ దట్ శ్రద్ధ గురించి ఏం చెప్తున్నారంటే శాస్త్రము చెప్పేటువంటి వాక్యముల మీద, శాస్త్రముల యొక్క వాక్యములు మనకు నేరుగా అర్థం కావు, మనం చదవకూడదు. తప్పనిసరిగా గురువు ఉండాలి. అనేక సత్సంగాల్లో ప్రతిసారి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూనే ఉన్నాము. అప్పుడు శాస్త్రంలోని విషయాలను, వాక్యాలను గురువు బోధిస్తారు. అప్పుడు శాస్త్రంలో వాక్యాలనే గురువు బోధిస్తున్నారు కాబట్టి నాకు ఆ శాస్త్రము మీద, గురువు మీద, ఆయన చెప్పే వాక్యాల మీద, ఆయన సొంతంగా చెప్పాడు, శాస్త్రంలో నుంచి తీసుకుని చెప్తాడు. ఇప్పుడు నేను శంకరాచార్యుల వారు రాసినటువంటి వివేక చూడామణి ముందు పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను. శంకరాచార్యుల వారు వేదాంతము, వేదములను, ఉపనిషత్తులను అన్నీ ఆయన మనసులో పెట్టుకొని వాటిని మనకు అర్థమయ్యే రీతిలో ఈ ప్రకరణ గ్రంథం రాశారు కదా. మరి ఆ వాక్యాల మీద సత్యబుద్ధి అవధారణ, ఇది సత్యము, ఇది కరెక్టు, దీంట్లో ఇంకా ఏమీ తిరుగులేదు. ఒకవేళ నాకు అర్థం కాకపోయినా, ఒకవేళ నాకు సందేహాలు వస్తున్నా కూడా నాకు ఇంకా కొంచెం కాలం తర్వాత అర్థమవుతుంది, నాకు గురువు అర్థమయ్యేట్లుగా చెప్తారు, లేకపోతే అడిగి తెలుసుకుంటాను అని చెప్పి దాని మీద అది సత్యం అని చెప్పేటువంటి ఒక బుద్ధిలో నిశ్చయం ఉండాలి. బుద్ధి అవధారణ, సత్య బుద్ధి అవధారణ, సత్యం. అందుకని యు ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో. ఇది నీకు నువ్వు ఆత్మ, నువ్వు బ్రహ్మము, నువ్వే పరమాత్మవు, అసలు నీకు సంసారము లేదు, ఇవన్నీ శాస్త్రము, గురువు ఉపదేశం చేసేటప్పుడు చాలా మనకు
కష్టంగా అనిపిస్తుంది. ఇవన్నీ కరెక్టా, ఇవన్నీ ఎట్లా నేనవుతాను అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటున్నారు. మనకు వెంటనే లోపల భయం వేస్తుంది, సందేహం వస్తుంది. నాకెక్కడున్న ఈ క్వాలిఫికేషన్లన్నీ, నేను దీనికి ఎక్కడ అర్హతుడినవుతాను, మరి ఈ క్వాలిఫికేషన్లు లేకపోతే ఇంకా మరి నేను చదవకూడదా, నాకు చెప్పరా, అట్లాంటి సందేహాలు ఏం లేకుండా క్వాలిఫికేషన్స్ లేకపోతే ఏం చేయాలి, క్వాలిఫికేషన్ని పొందాలి, పెంపొందించుకోవాలి కదా. కాబట్టి క్వాలిఫికేషన్ పెంపొందుతుంది, వస్తుంది. ఎట్లా వస్తుంది అనేది కూడా ఇక్కడ ఆచార్యుల వారే మనకు ఉపాయాన్ని చెప్తారు. కాబట్టి గురువు చెప్పేటువంటి వాక్యాల మీద ఆ గురువు శాస్త్రాన్ని ఆధారం చేసుకొని శృతికి సంబంధమైన పద్ధతిలోనే ఆయన మాట్లాడాలి. శృతికి విరుద్ధంగా వేద బాహ్యముగా ఉంటూ వేరే ఏవేవో కొంత సొంత కపోల కల్పనలు మాట్లాడితే వాటిని మనం ఒప్పుకోకూడదు, తీసుకోకూడదు. ఎందుకంటే మనకు శాస్త్రం అనాది కాలంగా శాస్త్రం, వేదం ప్రమాణంగా ఉంది. కాబట్టి ఆ గురువు చెప్పాలి వేద విషయాలను, శాస్త్ర విషయాలను. ఎప్పుడు వేదం వేదమే అంటున్నానని చెప్పి మరలా సందేహపడకూడదు. శాస్త్రం అంటే మీకు ఈ రోజుల్లో మనకు అర్థమయ్యేట్లు. వేదం అందరూ చదవలేరు, చదవకూడదు, అది పెద్దది, అట్లా అట్లా. భగవద్గీత వినటం, ఉపనిషత్తులు వినటం, వీలైతే కుదిరితే బ్రహ్మసూత్రాలు వినటం, ఈలోపు మధ్యలో ఇట్లాంటి ప్రకరణ గ్రంథాలు వినటం, ఇవన్నీ శాస్త్రాలు. ముఖ్యంగా ముక్తిని పొందాలని ఆశించేటువంటి ఆ ముముక్షువుకి అది గుర్తుంచుకోవాలి. నాకు వేరే పుణ్యం వస్తుందా, నాకు స్వర్గం దొరుకుతుందా, నాకు ఆ కోరిక నెరవేరుతుందా, అలాంటి వాళ్ళకి ఈ షాపులో వస్తువులు లేవు. ఏ షాపు? వేదాంతం షాపు. అదంతా కర్మకాండకు సంబంధించినది. కాబట్టి సత్యబుద్ధి అవధారణ, దానినే సాశ్రద్ధా కథిత, దానినే శ్రద్ధ అని చెప్పారు. ఎవరు? సద్భిహి, సత్పురుషులు, సత్యమును దర్శించిన వాళ్ళు. అది మాత్రమే కాదు, మరేం చెప్పారంటే వాళ్ళు ఆ శ్రద్ధ ఉండుట చేతనే, అలాంటి శ్రద్ధ ఉండుట చేతనే అతడికి తప్పకుండా కొంచెం ముందు వెనకగా ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. వస్తు ఉపలభ్యతే. ఇంత వస్తు అనే పదాన్ని కూడా మనం మధ్య మధ్యలో వాడుతూ వస్తున్నాం. వస్తు అని దేన్ని నిజంగా దేనికి చెప్పాలంటే మన దృష్టిలో మనకు పక్కన ఉండేవన్నీ వస్తువులే. కానీ వేదాంతపరముగా కరెక్ట్గా చెప్పాలంటే వాస్తవముగా, నిజముగా, అన్ని వేళలా, అన్ని చోట్ల, అన్నిగాను ఉన్నటువంటిది ఏదైనా ఉందా, అది వస్తువు. వాస్తవేన యద్ అస్తి తద్ వస్తుః. కాబట్టి ఇక్కడ వస్తు ఉపలభ్యత అంటే సత్యము వాడికి దొరికేస్తుంది, తెలిసిపోతుంది శ్రద్ధ ఉంటే అని చెప్పారు. దీని గురించి 2-3 ఇంకా వేరే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ఈ విషయాన్ని చెప్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. హే అర్జున, శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. చూడండి, శ్రద్ధ అంటే ఏంటి? మర్చిపోకూడదు. గురు శాస్త్ర వాక్యముల యందు అత్యంత విశ్వాసం, అత్యంత సత్య బుద్ధి ఉండాలి. అందుకనే ఉపనిషత్తులు వేరే ఇంకో చోట యో శ్రద్ధ సయేవ సహా, వాడి శ్రద్ధకి తగినట్లుగా వాడు లేక యద్భావం తద్భవతి. ముఖ్యంగా యహ శ్రద్ధ, ఎవరైతే శ్రద్ధతో ఉంటాడో, ఎంత శ్రద్ధ ఉంటుందో అదే అతడు. సయేవ సహ,
మరి ఒక చోట శారదాదేవి స్తోత్రాన్ని రాశారు శంకరాచార్యులు వారు. శారదాదేవి సరస్వతీదేవి వాగ్దేవి, ఆమెడ జ్ఞానమునకు అధిష్టాన దేవత, వాక్కుకి అధిష్టాన దేవత, మేధస్సుకి అధిష్టాన దేవత, జ్ఞానమునకు అధిష్టాన దేవత. కాబట్టి అందుకనే ఆ మేధస్సు అనేది మనకు అభివృద్ధి అవ్వాలని చెప్పి వేదాలలో మేధాసూక్తమని చెప్పబడింది. ఓం మేధాదేవి జుషమాణాన ఆగా ద్విష్వాచి భద్ర సుమనస్య మాన. అలా 10-15 లైన్లు వెళుతుంది. ఆ చివరిలో ఆ మేధాసూక్తాన్ని ముగించేటప్పుడు ఒక గాయత్రి మంత్రం లాంటిది చెప్పబడింది. ఈ మేధస్సు, ఈ జ్ఞానము ఎందుకంటే హంస గాయత్రి అని చెప్పి అక్కడ, అంటే ఆ సత్యము ఏదైతే శాస్త్రము గురువుగారు చెప్తున్నారో అది నేనే. ఏ ఆత్మను గురించి అయితే వివరిస్తున్నారో ఆ ఆత్మ బ్రహ్మమును నేనే అని చెప్పి ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. అది మాత్రమే కాదు, వేరే శ్రద్ధాసూక్తమనే ఒక సూక్తం ఉంది. అది వేద పారాయణం చేసేవాళ్ళు, గురుకులాల్లో ఉండేవాళ్ళు, బ్రహ్మచారులు వీళ్ళందరూ ప్రతిరోజు ఆ శ్రద్ధా సూక్తాన్ని చదువుతారు. దాంట్లో ఏం చెప్పబడిందంటే, ఈ అగ్ని జ్వలిస్తున్నది చూసావా, అది ఆ శ్రద్ధ చేతనే జ్వలిస్తున్నదిట. వాయువు వీస్తున్నది చూసావా, అది శ్రద్ధ చేతనే. అలాగే నీళ్లు ప్రవహిస్తున్నాయి చూసావా, అవి శ్రద్ధ చేతనే. ఇలా అనేక ఉదాహరణలు చెప్పబడతాయి. శ్రద్ధ అందుకని వాడి శ్రద్ధకి తగినట్లు వాడి యొక్క డెస్టినీ, వాడి యొక్క క్యారెక్టర్. చెడు విషయాల్లో శ్రద్ధ ఉంటే, శ్రద్ధ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ అంతే. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు దాంట్లోకి వెళ్తున్నాడు, కానీ ఏం పొందుతున్నాడు మనకు తెలుసు. అధర్మంలో ఇంట్రెస్ట్ ఉన్నాడు శ్రద్ధ వాడికి, దుర్యోధనుడులాగా ఏం పొందాడు, చివరికి ఏమైనాడు. అట్లా అది మాత్రమే కాదు, శారదా స్తోత్రమని శంకరాచార్యులు వారు రాశారు చక్కగా. మరి ఆయన కాశ్మీర్ వెళ్ళినప్పుడు కాశ్మీర్ గురించి అనుకోనే ఆయన కాశ్మీర్ దాకా వెళ్ళారు కదా. ఇప్పుడు కూడా శంకరాచార్యులు వారి గుడి అక్కడ ఉంది. అందులో 5 శ్లోకాలే వస్తాయి. ఒక శ్లోకంలో యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవి విధివల్లభా భక్తజిహ్వాగ్రసదనా శమాది గుణదాయిని నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని అని చక్కగా చూశారా. ఒక పారాగ్రాఫ్లో ఏం రాశారు, ఎవరు నీ స్వరూపమే, నువ్వే శ్రద్ధా స్వరూపం. అందుకనే యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా శ్రద్ధ ధారణ, శ్రద్ధ ఉంటే ధారణా శక్తి వస్తుంది, ఏకాగ్రత, దానివలన మేధాశక్తి వస్తుంది. యా శ్రద్ధ ధారణ మేధ అండ్ వాగ్దేవి విధివల్లభ. ఈ విధంగా ఆ శ్రద్ధను గురించి చాలా ముఖ్యముగా మన శాస్త్రాల్లో మహాత్ములు చెప్పారు. తర్వాత ఇక్కడ మరొక విషయం ఏంటంటే, జ్ఞానమును పొందుటకు, మోక్షమును పొందుటకు ఏది ప్రమాణం, ఏది వ్యాలిడిటీ? లోకంలో చాలా ఉన్నాయండి, చాలా మతాలు ఉన్నాయి, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్నో పుస్తకాలు,
ఎంతోమంది మత ప్రవర్తకలు ఎన్నో ఉన్నాయి, మనకే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏది ఈ సత్యమును తెలియజేసేందుకు ప్రమాణముగా ఉంది? అది వేదాంత ప్రమాణం లేక శబ్ద ప్రమాణం అంటాం. వేరే 5 ప్రమాణాలు చెప్పబడతాయి: ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అర్థాపత్తి, ఇట్లా అనుపలబ్ధి. కానీ ఈ ప్రమాణాలన్నీ కూడా బాహ్యమైన వ్యవహారంలో చెల్లుతాయి. ఈ సత్యమును తెలియజేసేందుకు ఏమిటి ప్రమాణం అంటే, వేదాంతము శబ్ద ప్రమాణము తప్ప మరి ఏ ప్రమాణము కూడా there is no any other validity required to validate this శబ్ద ప్రమాణం వేదాంతం. ఇది నమ్మాలి, దీన్నే శ్రద్ధ అంటారు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయండి, కళ్ళు రూపమును రంగును చూస్తాయి, రూపమును రంగును చూస్తాయి. ఇప్పుడు ఇది రూపం చూసి రంగును చూసి ఇది కాషాయ రంగులో ఉంది, ఆరెంజ్ కలర్ క్లిప్ అని కళ్ళు చెప్పినాయి, మెసేజ్ ఇన్ఫర్మేషన్. వెంటనే చెవులు వచ్చి కాదు కాదు అది కాషాయ రంగు కాదు అని, చెవులు చేసే కళ్ళు చేసే పని, కళ్ళు ఇచ్చే వ్యాలిడిటీలో ఏదైనా మార్పు చేయటానికి, ఏదైనా చెప్పటానికి చెవులకు ఎంట్రీ ఉందా? చూడండి, 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, దాని పని అది వ్యాలిడేట్ చేస్తుంది. ముక్కు వాసన చూసి చెప్తుంటే కళ్ళు దాన్ని తప్పు నువ్వు చూసేది వాసన అది మల్లెపూ వాసన కాదు అంటే చెప్పగలరా? దానికి అక్కడ ఎంట్రీ లేదు. అలాగే ఈ ఆత్మ, బ్రహ్మము, సత్యము గురించి చెప్పడానికి ఏమిటండి ప్రమాణం? ఎవరు ప్రమాణం? వేదములు ప్రమాణం. అందుకని వేదాంతం ప్రమాణం. ఈ వేదాంత ప్రమాణానికి ఇది కరెక్టా కాదా అని చెప్పి మరలా ఇంకొక ప్రమాణం ఏదైనా కావాలంటే అక్కర్లేదు అని నమ్మిన వాడికి శ్రద్ధ ఉందని అర్థం అండి. అర్థమైందా? ఆలోచించండి ఆ విషయాన్ని. 26వ శ్లోకం శ్రద్ధను గురించి ఇట్లా చెప్పిన తర్వాత ఇది చాలా చాలా అవసరం. లేకపోతే వేదాంతాన్ని కొన్ని రోజులు వింటాం, ఒక గురువు దగ్గరికి కొన్ని రోజులు వెళతాం, ఆ తర్వాత మళ్ళీ మనస్సు అటు ఇటు పరిగెడుతుంటుంది. ఇదే చాలు నాకు, ఇదే నాకు పూర్ణత్వాన్ని ఇస్తుంది, ఇదే నన్ను కంప్లీట్ పర్సన్గా చేస్తుంది, నాకు మోక్షాన్ని ఇస్తుంది అనేటువంటి ఆ శ్రద్ధ లేకపోతే వీడు అటు ఇటు పరిగెడుతుంటాడు. ఆ పడవలో కాలు పెడతాడు, ఈ పడవలోనూ కాలు పెడతాడు, ఎటు వెళ్తాడు? చాలామంది ఈ ఆధ్యాత్మిక జీవనం అంటే ఇట్లాగే అనేక పుస్తకాలు, అనేక ఛానల్స్, అనేక యూట్యూబ్లు అవి ఇవి అన్నీ చూస్తూ ఏమిటనేది అర్థం కాక ఏదో తృప్తి పడుతుంటారు. నేను స్పిరిచువల్ పర్సన్ని, నేను రిలీజియస్ పర్సన్ని అని. సరైన గైడెన్స్ దొరకదు, లేదు, వాళ్ళకి శ్రద్ధ లేదు. విందామే, ఒకళ్ళ దగ్గర నుంచే విందామే, సరిగ్గా చాలా కాలం క్షుణ్ణంగా అని లేదు. సరే, 26వ శ్లోకంలో చివరి 6 సమాధి షట్క సంపత్తులు చివరిది సమాధానం గురించి చెప్తున్నారు. సర్వదా స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వథా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. సమాధానం అంటే ఏమిటి అని నువ్వు అడిగితే దానికి సహజంగా ఈ సమాధానం అనే పదం తెలుగులోనూ ఉంది, చాలా రకాల ఈ భాషల్లో ఉంది. సౌత్లో వాళ్ళు సమాధాన పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి మధ్యలో సమాధానం ఏర్పడింది అంటే ఒప్పుకున్నారు, కాంప్రమైజ్ అయినారు అని అర్థం కదా. సెటిల్ అయినారు. లేక పిల్లవాడు ఏడుస్తుంటే పక్కన ఉన్నటువంటి పెద్దలో తండ్రి
భార్యతో చెప్తాడు, వాడిని మొదలు సమాధానపరుచు, వాడికి ఏం కావాలో ఇవ్వు, వాడికి ఆ బొమ్మ కావాలి నా, వాడికి అది కొనివ్వు, కొనిస్తే వాడు ఏడవటం మానేస్తాడు అని చెప్పి వాడు సమాధానపడ్డాడు. అట్లా చిత్తమును ప్యాంపర్ చేసేదా, ప్యాంపరింగ్ ద మైండ్ ఈజ్ కాల్డ్ సమాధానం. అది కావాలనుకున్నప్పుడల్లా దానికి అనుకున్నవి అన్నీ కూడా అది ఏది అడుగుతుంటే దాన్ని సప్లై చేయటమా? నా చిత్తస్య లాలనం అంటున్నారు. చూడండి, లాలనం అంటే దాన్ని లాలించి బుజ్జగించి, నీకేం కావాలి, సినిమా కావాలా చూడు, నీకేం కావాలి, ఐస్ క్రీమ్ కావాలా తిను, ఇట్లా సెల్ ఫోన్ కావాలా ఇదిగో తీసుకో, ఇట్లా మైండ్కి తోచిన వాటన్నిటిని మనం సప్లై చేస్తూ దాన్ని అట్లా 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 ప్యాంపర్ చేయటం అంటారు చూసారా. అలా కాదు. సమాధానం అంటే చిత్తమును లాలనము చేయటం కాదు, దాన్ని బుజ్జగించటం కాదు. కరెక్ట్ అయిన తెలుగు వర్డ్ మరేమిటి? సమ్యక్ ఆధానం సమాధానం, సరైన విధములో ఉంచటం, పెట్టటం, నిలవటం, స్థాపించటం. దీనికి ఇప్పుడు శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారు చూడండి. అందుకని ఆ స్థాపనం అనే పదం వచ్చింది. బుద్ధి ఉంది చూశారా, మనకుందిగా బుద్ధి అందరికీ ఉంది. అది సరిగ్గా పనిచేస్తున్నదా వేరుగా పనిచేస్తున్నదా అనేటువంటిది అది వేరే విషయం. మన బుద్ధే కొంతసేపు బాగా పనిచేస్తుంది, కొంతసేపు మళ్ళీ అది తప్పు దావులో పనిచేస్తుంది, తప్పు జడ్జిమెంట్లు ఇస్తుంది. బుద్ధికి ఏమంటారు సహజంగా? నిశ్చయాత్మిక బుద్ధి. అది డిసైడ్ చేస్తుంది. డిసైడింగ్ అండ్ డిజర్నింగ్ ఫ్యాక్టరీస్ కాల్డ్ బుద్ధి. మరి మనస్సు ఏం చేస్తుంది? మనస్సు కేవలం సంకల్పాత్మకం మనః, సంకల్ప వికల్పాత్మకం మనః. అది ఆసిలేషన్, చేయాలా వద్దా, ఇది అది ఇట్లా మారుతూ సందేహంలోనే ఉండేది. ఓకే, అది సందేహ స్థితిలో ఉంటుంది, నిశ్చయం ఉండదు. కానీ బుద్ధి నిశ్చయం చేస్తుంది, చేయాలి. బుద్ధి మనస్సు అనేవి రెండు ఒకే చోట ఉన్నాయి, అందుకని వాటిని ఎక్కడ రెండు సపరేట్ చేసి ఎట్లా చూపిస్తాం? చెవు చూపించాను, కన్ను చూపించినట్లుగా ఇది బుద్ధి, ఇది. సైన్స్లో ఏదో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఇవన్నీ చెప్తుంటారు, అది కాదు మనకు కావాల్సింది. అవి ఏంటంటే లోయర్ మైండ్, హయ్యర్ మైండ్ అని. అది మనకే వాళ్ళకే తెలుసు కదా. నాకు బుద్ధి చెడిపోయిందంటాడు, నాకు మనస్సు బాగలేదంటాడు, ఇప్పుడు నా మనస్సు కొంచెం బాగుందంటాడు, నాకు బుద్ధి కొంచెం బాగా పనిచేస్తుందంటాడు, డెసిషన్ చక్కగా తీసుకున్న తర్వాత మంచి పని చేశాను, ఆ నిర్ణయం చేయటం ఎంతో మంచిదైంది చూసావా అని వాటికి తెలుస్తున్నది. కాబట్టి దాన్ని వెతకక్కర్లేదు. ఏమంటున్నారు? ఈ బుద్ధిని శుద్ధమైన బ్రహ్మ వస్తువులో అన్ని కాలాలలో ఎప్పుడూ అన్ని విధాలుగా సర్వదా సర్వథా అని రెండు పదాలు ఉన్నాయి. అంటే ఒకటేమో ఆల్వేస్, బై ఆల్ మీన్స్. అర్థమైందా? ఏనకేన ప్రకారేణ, ఏదో ఒక విధంగా అన్ని సమయాలలో, అన్ని సందర్భాల్లో, అన్ని వేళల, అన్నిటి చేత, సర్వదా, బై ఆల్ మీన్స్. ఆ బ్రహ్మ భావన, నేను బ్రహ్మమును, నా హృదయంలో నేను అని నాకు అనిపిస్తున్నది చూసావా, దాని యందు స్థాపించటమే మనస్సుని, బుద్ధిని. ఆ శుద్ధే బ్రహ్మణి, బుద్ధే శుద్ధే బ్రహ్మణి స్థాపనం సర్వదా సర్వథా. అర్థమైందా? దీనినే సమాధానమని చెప్పబడింది. చిత్తమును, మనస్సుని ప్యాంపర్ చేస్తూ సమాధానపరచటం కాదు. ఇక్కడ బుద్ధి అంటున్నారు, చిత్తము అన్ని రెండు వాడుతున్నారు చూసారా. మనకు జనరల్గా మైండ్ అని అంటుంటాం. చిత్తం, ఆ చిత్తమును మనం అదుపులో పెట్టాలంటే ఇది మంచిదా కాదా, చెయ్యాలా వద్దా, కొనాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనేటువంటిది ఎవరు? బుద్ధి నిర్ణయం చేయాలి.
కాబట్టి ఆ బుద్ధి నిర్ణయం చేసే శక్తి ఉన్నటువంటి ఆ బుద్ధిని సత్యమైనటువంటి ఎరుక రూపంలో ఉంటున్నటువంటి ఆ బ్రహ్మణి అంటున్నారు. బ్రహ్మణి అంటే ఆత్మలో. ఆత్మ అంటే ఎక్కడో ఉంది, ఎక్కడా లేదు. నేనుగానే ఉన్నాను, నేనే ఆ ఆత్మను. కాబట్టి అట్లా పైన చెప్పిన శమమునకు, మొదట చెప్పిన శమమునకు ఈ ఆరోది సమాధానానికి భేదం ఏమిటి అని సందేహం వస్తుంది. అక్కడ మనోనిగ్రహం అన్నారు, మరి ఇక్కడ కూడా మనస్సునే బుద్ధినే ఏమిటి అంటే శమం అంటే ఏంటంటే మనోనిగ్రహం అని చెప్పాం. విషయముల వైపు మనస్సు పరిగెత్తకుండా అది విత్డ్రా చేసి అణిగి ఉంటే శమం అన్నాం. అప్పుడు శమం అనేటువంటిది మనస్సుకు చెందిన విషయముగాను, సమాధానం అనేటువంటిది బుద్ధికి చెందిన విషయముగాను స్వీకరించాలి. బుద్ధిలోనే కదా ఇప్పుడు శ్రద్ధ ఉండాలని చెప్పాం. నిర్ణయం చేసేది ఎవరు? శ్రద్ధని గట్టిగా స్ట్రాంగ్గా ఉండేట్టు చేసేది ఎవరు? బుద్ధి. కాబట్టి సమాధానం అంటే బుద్ధి విషయం. కాబట్టి మనస్సు అడిగేటువంటి వాటన్నిటినీ అట్లా సప్లై చేస్తూ ప్యాంపరింగ్ చేయటం, ఇవ్వకుండా ఉండేటువంటి ఒక నిశ్చయాత్మికమైన నిర్ణయం బుద్ధిలో. కాబట్టి సమాధానం అనేటువంటిది అక్కడ. భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవంతుడు ఒక శ్లోకంలో చెప్తున్నారు, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. అక్కడ ఆత్మ అని ఉపయోగించారు, ఇక్కడ బ్రహ్మణి అంటున్నారు. ఎప్పుడెప్పుడైతే మనస్సు వచ్చి బయటికి వెళ్ళిపోతుంటుందో, విషయాల మీదకి వెళుతుందో, అది ఆశపడుతుంది, దాంట్లో లీనమవుతుంటుందో, అప్పుడప్పుడే అక్కడక్కడే తత దాన్ని పట్టేసుకోవాలి. అది వెళుతున్నది అని తెలియాలంటే నా బుద్ధి అలర్ట్గా ఉండాలి. బుద్ధి అలర్ట్గా లేని వాడికి తెలీదు. అరే మనసు అట్లా జారి వెళ్ళిపోయిందేంటి, ఆ తర్వాత తెలుస్తుంది వాడికి. అందుకనే ఇదేంటే తప్పు పనులలో, తప్పుడు మార్గంలో పడిపోతాడు. తప్పుడు అలవాటులో పడిపోయిన చాలా కాలం తర్వాత నేను తప్పుడు మార్గంలో పడ్డానని అప్పుడు తెలుస్తుంది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం కదా. అట్లా తత అప్పుడప్పుడే వెంటనే లేట్ చేయకూడదు, డిలే చేయకూడదు. డిలే చేసావంటే అది స్ట్రాంగ్ అయిపోతుంది. అది కొంచెం మొక్కై వంగనది మానై వంగున, వంగదు కదా. అది కొంచెం లైట్గా ఎంటర్ అవుతున్నదని తెలిసినప్పుడే, అందుకని కోపం ఇదేదైనా కొంచెం వస్తున్నదని తెలిసినప్పుడే యూ మస్ట్ బర్న్ ద యాంగర్ బిఫోర్ ద యాంగర్ బర్న్స్ యూ. అర్థమైందా? అందుకనే తతస్తతో నియమ్యేతద్ దాన్ని కంట్రోల్ చేసి ఏం చేయాలండి? దానికి ఏదో కావాలిట. అది నిద్రపోతే సరే అది పని చేయదు. అది మెలుకుతో ఉందంటే దానికి ఏదో ఒకటి కావాలి. అది డెవిల్స్ వర్క్షాప్ లాగా దానికి ఏదో ఒకటి పని ఇవ్వాలి. అందుకని ఆత్మలో దాన్ని కూర్చోబెట్టు, ఆత్మన్యేవ వశం నయేత్. కంట్రోల్ తీసుకొచ్చి చూడు, మనస్సు ఇక్కడ చూడు, ఆత్మ చూడు ఎంత అందంగా ఉందో, ఆత్మ చూడు ఎంత శాంతంగా ఉందో. అసలు నువ్వు నువ్వు ఉండుట కారణమే బింబమైనటువంటి ఆత్మ. నువ్వు కేవలం ప్రతిబింబాన్ని మాత్రమే. మరి నువ్వు బింబమును చూడటమే లేదు, నీ దోవలో నీ పోకడలో నువ్వు వెళుతున్నావు. అందుకని నువ్వు బయటికి ఇన్నిసార్లు వెళ్ళావు, దాని వెనక దీని వెనక పడి ఏం జరిగింది? నీకు ముట్టికాయలు పడ్డాయి కదా, అక్కడ అప్పుడు నష్టపోయినావు కదా, ఏడ్చావు కదా, సిగ్గు లేదు. కాబట్టి అవన్నీ వద్దు నీకు.
నువ్వు మంచిదానివి కదా రా అని చెప్పి ఇట్లా మనస్సుని యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్లీ విత్ యువర్ మైండ్, అట్ ద సేమ్ టైం లిటిల్ యూ మస్ట్ బి హార్డ్ ఆల్సో. అట్లా తీసుకొచ్చి దాన్ని ఆత్మలో పెట్టు. ఆత్మ యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ఉండు. అందుకనే సత్సంగంలో ఉండి తెలుసుకుంటూ ఉంటే ఆత్మ నిత్యోస్మి బుద్ధోస్మి నిరంజనోస్మి ప్రపంచమాయా పరివర్జితోస్మి అఖండ సచ్చిదానంద ఏకనిత్య సార సత్యవస్తు ఆత్మ. ఆత్మాకి దుఃఖము లేదు, ఆత్మలో కష్టాలు లేవు, సంసారము లేదు, నష్టాలు లేవు, బాధలు లేవు. అది పూర్ణం, కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్. అదే అన్నిటికీ ఆధారము, అదే అన్నిటికీ ఆనందాన్ని పంచుతున్నది. ఆనందం వస్తువులలో లేదు, ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ వలన అంగ వస్తువులు ఆనందం ఉన్నట్లుగా నువ్వు భావిస్తున్నావు. కానీ ఆనందం నీలో నుంచే అది రిఫ్లెక్షన్ లాగా అక్కడ పడింది. లేకపోతే ప్రాణం లేనటువంటి ఆ లడ్డులో ఎక్కడండి ఆనందం ఉంది? ఆ ప్రాణం లేనటువంటి ఏదో బొమ్మలు చూస్తుంటే సినిమాలో ఎక్కడుంది ఆనందం? నేనిస్తున్నాను ఆనందం, ఆ మనస్సు చూస్తున్నది. కానీ మర్చిపోయి ఆనందం ఆ సినిమాలో ఉందంటాం. లడ్డు తింటే ఆనందం అంటే ఒకడికి ఇంకోటికి లడ్డు తింటే పడదు, వాడికి అసలు స్వీట్ అంటేనే నచ్చదు. మరి లడ్డులో ఆనందం ఉంటే లడ్డు ఆనందం అందరికి ఇవ్వాలిగా, అన్ని వేళలు ఇవ్వాలిగా. నాకే 1 లడ్డు 2 లడ్డు 3 లడ్లు తింటుంటే తెగటొచ్చేస్తుంది, శాచురేషన్ ఆనందం. ఆ తర్వాత ఇంకా నాకు వద్దు, నాకు చూపించకు, నాకు వాంతి వస్తుంది అంటాడు. ఇప్పుడు ఆనందం ఎక్కడుంది? మరి నీలోనే ఉంది కానీ దాంట్లో లేదు. దాంట్లో ఉన్నదని భ్రమించకు. కాబట్టి చక్కగా గీతలో భగవంతుడు కూడా ఈ విషయాన్ని చెప్పారు. తత్వబోధ ప్రకారం ఆ రోజు ఉపరతి అంటే స్వధర్మ అనుష్ఠానాన్నే ఉపరతి అని చెప్పి తత్వబోధలో ఆచార్యులు చెప్పారు. అదేవిధంగా సమాధానం గురించి తత్వబోధను ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే అది ప్రిలిమినరీ రుడిమెంటరీ టెక్స్ట్ అంటాం. అర్థమైందా? దాంట్లో బేసిక్ వేదాంత పదాలన్నీ వివరించబడినాయి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినండి, తెలుగులో మాట్లాడాను ఉన్నది, సరేనా? తత్వబోధలో సమాధానం అంటే చిత్త ఏకాగ్రతకి పేరు సమాధానం. అందుకని ఇక్కడ స్థాపనం, ఇక్కడ బ్రహ్మణి, శుద్ధే బ్రహ్మణి. చూడండి, శుద్ధమైనది బ్రహ్మం. ఏదైనా శుద్ధమైనది ప్యూర్ అంటే లోకంలో దేంట్లోనూ లేదండి. మనసు శుద్ధంగా ఉండాలి అని చెప్పి అంటుంటాం. నువ్వు మంచి భగవంతుడు నామని చెప్పు, మనస్సు శుద్ధమవుతుంది, కర్మను నిష్కామ కర్మంగా చేయ మనశుద్ధి. ఎంత చెప్పినా కూడా ఈ ప్రకృతికి చెందినటువంటి మ్యాటర్లో పర్ఫెక్ట్ ప్యూరిటీ తీసుకొని రాలేం, కష్టం. You cannot bring or expect the perfection in the imperfect Prakriti. And in the Brahman, you need not to bring or create the perfection. So perfection Brahmanlo undi, Atmalo, Anatmalo imperfection undi. Imperfection nu perfection cheyane levu. Perfection oka ennatiki imperfect avvadu. ఆ పదానికే ఇక్కడ వాడారు. చిత్త శుద్ధే బ్రహ్మణి, శుద్ధం, శుభ్రం, దాన్నే నిరంజనం. వేరు రకాలుగా పుస్తక శాస్త్రం వాడుతుంటుంది పదాన్ని. సరే, ఆ తర్వాత 27వ శ్లోకంలో చివరి సాధన చతుష్టయంలో ముముక్షుత్వం, దాని గురించి చెప్తున్నారు. అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన
మోక్తుమిచ్చా ముముక్షుత. ముముక్షుత్వం అంటే ఏమిటి ఆల్రెడీ చెప్పాను, కొంచెం మధ్య మధ్యలో కూడా అక్కడక్కడ చెప్పుంటాం. మోక్షం పొందాలని ఆశ ఉండుట దాన్ని ముముక్షుత అంటారు. అది ఉన్నవాడిని ముముక్షుహు అంటారు, ముముక్షువుడు. కాబట్టి ముముక్షుత్వం ఏంటి చెప్తున్నారు? అజ్ఞానము చేత అహంకారము నుంచి మొదలుపెట్టి ఈ దేహము వరకు, అంటే అర్థం బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్, లేక 5 కోశాలు, పంచకోశాలు అహంకారం దగ్గర నుంచి ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆనందమయ కోశం లెక్కలో రాకుండా విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం. ఆనందమయ కోశంలో అది కారణ శరీరం కాబట్టి దాని గురించి మనకు వివరించలేము, అంతగా తెలియదు. నిద్రలో అందరం ఆనందంగానే ఉంటున్నాం, కానీ మళ్ళీ మొదలవుతున్నది. అది కారణభూతంగా ఉంది. ఈ 4 మాత్రం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 4 వలన వచ్చే ఈ ప్రాబ్లం అన్నిటి చేత ఇవన్నిటి ఎందుకు వస్తున్నాయి? వీటిని సత్యం అనుకుంటున్నాను. అజ్ఞానము చేత ఈ అహంకారము మొదలైనటువంటి దేహము వరకు కల్పించబడిన ఈ బంధం ఉంది చూసారా? ఇవి సత్యమని అనుకోవటమే బంధం, అనుకోవటమే. అవి ఉండటం ప్రాబ్లం కాదు, కానీ అవి శాశ్వతమని, అవి సత్యమని, వాటి మీద ఆధారపడటం డేంజర్. కాబట్టి నేను ఇప్పుడు వాటి మీద ఆధారపడకూడదని, ఈ బంధము నుంచి నేను విడిపించుకోవాలంటే మరి ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. దాన్ని తగలబెట్టాలా, దాన్ని నరకాలా, ఎక్కడైనా బావిలో పారేయాలా? ఏది శరీరాన్ని, మనసుని ఏమీ చేయొద్దు. అవన్నిటికీ ముఖ్యత్వం ఇవ్వకు. బీ ఇండిఫరెంట్. అవి ప్రకృతి, దాంట్లో వికృతులు ఉంటాయి, వాటికి నాకు సంబంధం లేదు అని చెప్పి డైవర్స్ ఇవ్వటమే. ఎక్కడ? బుద్ధిలో ఖచ్చితంగా. అప్పుడు వాటినన్నిటినీ వదిలేయటం అంటే ఉన్నాయి, అవి ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి? అజ్ఞానం చేత కనపడుతున్నాయి, కానీ నిజంగా ఉన్నాయా? లేవు. అప్పుడు నేనెవరని చెప్పి స్వస్వరూపం అంటున్నారు. స్వస్వరూప అవబోధేన. అసలు నేను నిజంగా ఎవడను? నేను అంటున్నాను ఇన్ని సంవత్సరాలుగా. నేను అని అనుకుంటూ భ్రమించిన ఈ శరీరం అది అట్లాగే ఉందా? చిన్నప్పటి నుంచి శరీరం మారుతూ ఉన్నదా లేదా? మారుతున్నది. వేరే వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళకి ముసలిదనం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చింది, ఆ శరీరం తగలబెట్టేశారు కూడా, అయిపోయింది మరణించిన తర్వాత. అది చూస్తున్నాను. మరి నేను కూడా ఇక్కడ నేను అంటున్నాను, కానీ నేను మారిందా? తాత పాపకి ఫోటో చూపిస్తూ పాప చూడు, ఈ ఫోటోలో ఉన్నటువంటి తాత ఎవరో తెలుసా? ఈ పాప ఎవరో తెలుసా అంటున్నాడు ఆ పాపకి చెప్తూ. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఫోటో చూపిస్తున్నాడు. ఆ పాప అంది, ఈ పాప ఎవరు అని అడిగితే, అది పాప కాదు, ఈ తాతనే అక్కడ పాప. అప్పుడు పాపగా ఉన్నవాడు ఇప్పుడు తాత అయిపోయినాడు. కానీ నేనే అని చెప్పి అనే భావన ఉంది, కానీ ఏదైనా పోలికలు ఉన్నాయా? ఏదైనా సైజు, ఏ సంబంధం లేదు. కానీ నేను అనేటువంటిది మాత్రం సంబంధం ఉంటూనే ఉన్నదండి. ఎప్పుడైనా చింతించామా? చూడండి, సైన్స్ ఏం చెప్తున్నది? ప్రతి 7 ఏళ్లకు ఒకసారి శరీరంలో అన్ని కణాలు చచ్చిపోయి పుడుతున్నాయట 7 ఏళ్ల కాలంలో. అంటే ఇప్పుడు నాకు 21 ఏళ్ళు అంటే నేను 2 సార్లు చచ్చిపోయి మళ్ళీ పూర్తిగా పుట్టాను. ఈ చావటం అనేటువంటిది సెల్స్ ప్రతి క్షణము జరుగుతూనే ఉన్నది. కాబట్టి దాని గురించి బాధపడేందుకు, దుఃఖపడేందుకు ఏమీ లేదు. నువ్వు ఈ లోపల అది ఇంక పూర్తిగా
ఒకరోజు పడిపోతుంది, దాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టో తగలబెడతారు. దాని ముందే నువ్వు ఈ జ్ఞానాన్ని పొందు. అందుకని అది మరణించి అది నశించిపోయే లోపలే స్వస్వరూప అవబోధన ఏర్పడాలి. బోధన అవబోధన చక్కగా స్వస్వరూపం, నా స్వరూపం చైతన్యం బ్రహ్మ ఆత్మని అని ఈ ఆశ ఉండటమే దాన్ని ముముక్షుత్వం అంటారు. మోక్తుం ఇచ్ఛ, మోక్తుం ఇచ్ఛ ముముక్షుత. బంధములో నాకు బంధము లేదు అని చెప్పి డిక్లేర్ చేయటానికి, నేను ఆత్మనని తెలుసుకోవటానికి ఈ జ్ఞాన మార్గంలో మనం శ్రవణం చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. దీనినే ముముక్షుత అంటారు అని చెప్పి ఇప్పుడు సాధన చతుష్టయ సంపత్తి 4 క్యాపిటల్ డీస్కి బదులిచ్చారు. 4 క్యాపిటల్ డీస్ ఏమిటి? డి మొదట ఏం చెప్పాం? డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిసిప్లిన్. అండర్ ద డిసిప్లిన్ 6 చూసాం. చివరిది డిజైర్ ఫర్ లిబరేషన్. ఆ తర్వాత 28వ శ్లోకంలో మరి అందరికీ ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, ఈ అధికారాలన్నీ అర్హతలన్నీ అందరికీ అట్లాగే ఉంటాయా? ఉండడం సాధ్యమా? ఉండవు. మనకు కూడా పెంపొందించుకోవాలి. కాబట్టి ఈ అర్హతలలో భేదము వలన ఆ అధికారుల్లో కూడా భేదం ఉంటుంది అనేది చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు. కాబట్టి అధికారి భేదం అర్హత భేదము చేత, కానీ పర్వాలేదు, నువ్వు అధికారత్వాన్ని పెంపొందించుకోగలవు. నీలో అర్హతలను, క్వాలిఫికేషన్ని పెంపొందించుకోవచ్చు కాలక్రమంలో. ఏం చెప్తున్నారు? మందమధ్యమరూపాపి వైరాగ్యేణ శమాదినా ప్రసాదేన గురోసేయం ప్రవృద్ధా సూయతే ఫలం. ఏ ముముక్షుత్వాన్ని గురించి మనం ఇప్పుడు 27వ శ్లోకంలో మాట్లాడామో ఆ ముముక్షుత్వం అది కలిగి జ్ఞానం ఏర్పడి జ్ఞానఫలం మోక్షము ఇవన్నీ క్రమంలో వస్తాయి. ఒకవేళ నువ్వు మధ్యమ అధికారిగా ఉన్నా కూడా, మధ్యమ రూపాపి వైరాగ్యేణ, నీకు ముముక్షుత్వం ఇంకా స్ట్రాంగ్గా లేదు, లేక ఆ శమదమాది షట్క సంపత్తులు కూడా ఇంకా బలంగా లేవు. బలంగా అంటే 100కి 100% ఉంటే నువ్వు ఉత్తమ అధికారుడవు. నీకు ఇప్పుడే ఆ జ్ఞాననిష్ట ఏర్పడుతుంది. ఒక 75% ఉంటే మధ్యమ అధికారుడివి. ఇంకా కొంతకాలం నువ్వు శ్రవణం, మనన, నిధిధ్యాసనాలు చేస్తూ ఉండాలి. అధమ అధికారంటే 50% ఉన్నాయి. అవి కొంచెమైనా ఉండాలి. 30 25 కొంచెమైనా ఉన్నాయి. కొంచెమైనా ఈ అధికారాలు ఉన్నాయా లేవా అనేటువంటిది ఎట్లాగండి తెలుస్తుంది? మీరు ఏదైనా గ్లూకోమీటర్ లాగా, బ్లడ్ ప్రెషర్ మీటర్ లాగా ఏదైనా పెట్టారా? మీ దగ్గర ఉందా అంటే అట్లా ఏం ఉండదు. నీకు ఈ వేదాంతం వినాలని ఇంట్రెస్ట్ వస్తున్నది చూడు, ఇది నీకు నచ్చినది చూడు, ఇలా వినటానికి నీకు అవకాశం దొరికింది చూడు, ఇదే నీకు అర్హత ఉన్నట్లే. కానీ పూర్తిగా ఉందా లేదా? అర్హత ఉంటే వెంటనే ఇప్పుడు 12థ్లోనో ఎక్కడైనా లేకపోతే పెద్ద ఏదో కోర్సులో చేరారండి, ఎట్లాగో మార్కులు సంపాదించి చేరాడు. కానీ ఆ కోర్సులో చేరిన తర్వాత వాడు అందరూ ఒకే రకంగా మార్కులను పొంది అందరూ పాస్ అవుతారు అనేది నమ్మకం లేదుగా. ఎప్పుడో ఏదో క్వాలిఫికేషన్ వలన 10th 11th స్టాండర్డ్ అయిన తర్వాత 12లో చేరాడు, ఆ గ్రూప్ ఏదో తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత
ఇక్కడ పనిచేసేటప్పుడు అందరూ అదే ర్యాంకును పొందరు. అసలు కొంతమంది కొంచెం కూడా మార్కులు రావు, ఫెయిల్ కూడా అవుతారుగా. అలాగే ఇక్కడ టైం పడుతుంది. ఫెయిల్ అయిన వాడు ఏం చేస్తాడు? మళ్ళీ పరీక్షలు రాయాలి, మళ్ళీ చదువుకోవాలి కదా. అలాగే ఇక్కడ మధ్యమ రూపంలో ఉన్నా కూడా ఏది ఆ ముముక్షుత్వం, నాకు మోక్షము అవన్నీ వద్దండి, నాకేదో కొంచెం మంచి మాటలు చెప్పండి, నా మనస్సుకి కొంచెం టెన్షన్గా ఉంది, మీరు ఏదైనా దేవుని గురించి ఆ పాటలు ఏవైనా పాడండి, ఆ భక్తిని గురించి చెప్పండి, ఆ కథలు వింటాను, కొంచెం మనస్సు ఎంగేజ్ అవుతుంది. ఇట్లా లేకపోతే నాకు కొంచెం పుణ్యం వస్తుంది, ఏవైనా ఆ విష్ణు సహస్రనామం గురించి చెప్పండి. ఇట్లా జనంలో చాలామంది అవి కావాలి ఇవి కావాలని అనుకుంటుంటాడు. ఈ ముముక్షుత్వం ఇవన్నీ ఎందుకు? అసలు నాకు మోక్షం పొందితే నాకు ఈ బాధలే ఉండవుగా, మోక్షం పొందటానికి ప్రయత్నం చేయొచ్చు కదా. కానీ అప్పుడు ఇంకా లేదు. అది అది ఆ తీవ్రత, డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ లేదు, అది వీక్గా ఉంది. పర్వాలేదు అంటున్నారు శంకరాచార్య వారు. అది వీక్గా ఉన్నాను. కాలక్రమంలో ఈ వైరాగ్యము చేతను 3 చెప్తున్నారు. వాటిని ఈ ఆర్డర్లో చూస్తే బాగుంటుంది. ఏం చెప్తున్నారంటే 3, మొదట గురువుక్య ప్రసాదము చేత అని అది తీసుకోవాలి ఫస్ట్. గురు ప్రసాదేన, గురువు యొక్క ప్రసాదం అంటే ఏంటండి? ఆయన రోజు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారా? అది ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇట్లా కళ్ళకద్దుకొని తింటామా? విభూది కానీ లేక ఏదైనా తీర్థం అని కాదు. ప్రసాదము = ఉపదేశము. మీరేంటండి ఇట్లా అన్ని మాటలు మార్చి చెప్తారు? నేను మార్చి చెప్పలేదు, నీకే అర్థమవుతుంది, ఇది కరెక్ట్. ప్రసాదం అంటే ఉపదేశం. ఏది వింటే నీ మనస్సు ప్రసీదమవుతుందో, ప్రసీదం అంటే ప్రకర్షణేన సాధయతి, వెరీ డీప్లీ కంప్లీట్లీ రిలాక్స్ అవుతుందో, ప్రకర్షణేన ఎక్స్ట్రీమ్లీ కామ్ అండ్ క్వైట్, ఫ్రీ ఫ్రమ్ యాజిటేషన్స్ మైండ్. అది ఎట్లా అవుతుంది? ఉపదేశం వింటే. ప్రసాదం ఇట్లా అనుకుని తింటే అవ్వదు. అందుకని మొదట్లో లోయర్ లెవెల్లో ఈ అజ్ఞానులకు, మందభక్తులకు ఇట్లా ఆ ప్రసాదం అని, గుడి అని ఇవన్నీ చెప్పి మొదట అట్లా నువ్వు మెట్టుగా ఎదిగి రా అన్నారు. ఇంకా అందుకని ప్రసాదం అంటే అదే, అంటే గురుప్రసాదం అంటే అనేక చోట్ల వస్తుంది. ఇది గురు గీతలోనే వస్తుంది. అప్పుడేంటి, ఇంకా ఆయన రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండాలి పులిహోదర, దద్దోజనాలు, అవన్నీ చాలా తిన్నాంగా. అన్ని గుళ్ళలో తిన్నాం, అన్ని చోటుకెళ్ళి తిన్నాం. ఏమైంది? ఎంత ఎదిగావు, ఎంత అంతరంగం శుద్ధమైనది. కాబట్టి ప్రసాదేన అంటే గురుపదేశం చేత. అంటే అదేంటండి ఉపదేశం? రెగ్యులర్, సిస్టమాటిక్, కన్సిస్టెంట్ లిజనింగ్ ఆఫ్ ది శాస్త్ర శ్రవణము చేయుట అది ముఖ్యం. అప్పుడప్పుడు ఇట్లా వింటే అవి బలహీనంగానే ఉంటాయి. తర్వాత రెండోది, క్రమముగా వివేక వైరాగ్యములు పెరుగుట చేత, అలాగే శమాది షట్క సంపత్తులు కూడా క్రమముగా పెరుగుట చేత. అవి పెరుగుతాయి. ఎట్లా? ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎప్పుడు? నువ్వు గురువు యొక్క ఉపదేశాన్ని, శ్రవణం, సత్సంగాన్ని వింటూ ఉండు. ఇది ఎంతకాలం అండి? ఇదేంటి కోర్సా? ఎప్పుడు అయిపోతుంది? ఇది కోర్సు కాదు. ఇది అట్లా ఫిక్స్ చేసి చెప్పి టీచ్ చేసేది కాదు కోర్సు. వేదాంతం ఉపదేశం అది జరుగుతూ ఉంటుంది. నువ్వు దాన్ని ఎట్లా ఎసిమిలేట్ చేసుకుంటున్నావు, ఎంత అమలుపరుచుకోగలుగుతున్నావు, దాని ఫలాన్ని ఉపయోగపరుచుకుంటున్నావు, ఇట్ డిపెండ్స్ అపాన్. అందుకని అధికారి భేదం వలన. కానీ బాధపడకు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి ఏదో ఎట్లా మెజర్ చేసేది, ఎంత తితిక్ష ఉంది, నీకు జీవితంలోనే తెలుస్తుంటుంది. కొంచెం విజిలెంట్గా ఎలర్ట్ లైఫ్ని లీడ్ చేయి, నీకే తెలుస్తుంటుంది నీకు
ఇవన్నీ ఉన్నాయా లేవా అని. శమ దమ ఉపరతి తితిక్ష అన్నీ కూడా. సరే, అలా చెప్పిన తర్వాత 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్ధవంతः స్యుః ఫలవంతః శమాదయః. ఒక ముఖ్యమైన సటిల్ పాయింట్. వైరాగ్యం ముముక్షుత్వం చాలా ముఖ్యం అంటున్నారు. మరలా ఇన్నిటిలో వైరాగ్యం ఉండాలి, ముముక్షుత్వం ఉండాలి. అవి ఎప్పుడైతే తీవ్రంగా ఎవరిలో అయితే ఉంటాయో అప్పుడే ఈ శమాది షట్క సంపత్తులు, వారు చూడండి, శమాది షట్క సంపత్తుల గురించి మాట్లాడామా, అవన్నీ అప్పుడే అర్థవంతమవుతాయి. అవి అప్పుడే ఫలవంతమవుతాయి. అప్పుడే అవి మీనింగ్ఫుల్ అవుతాయి, ఫ్రూట్ఫుల్ అవుతాయి. అంటే ఏంటి అర్థం? ఎందుకు ఇట్లా చెప్తున్నారు చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్, మొదట పురాణాల్లో ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది రాక్షసులు వేరే వేరే ఎవరైనా తపస్సులు చేశారు. తపస్సులు చేసిన వాళ్ళ తపస్విల గురించి చాలా మనం విన్నాం. కానీ ఆ తపస్సు చేయాలంటే సాధారణమా ఏమిటి? అసురుడు, దానవుడు అందరూ తపస్సు చేశారు. తపస్సు చేయాలంటే వాడికి శమాది షట్క సంపత్తి ఉండాలి. లేకపోతే మనస్సు నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తట్టుకుండే శక్తి, సహించే శక్తి ఇవన్నీ లేకుండా ఎట్లాగంటే తపస్సు చేస్తాడు. కానీ ఆ శమాది షట్క సంపత్తులు మాత్రం ఉంటే చాలదు బాబు, అవి నిజమైన ఫలమునివ్వవు. ఎందుకంటే ఆ తపస్సు చేసే అసురుడికి మోక్షం పొందాలని ఆ తపస్సు చేస్తున్నాడు. కాదు, ఆది దైవిక శక్తులు, ఆ బ్రహ్మదేవుడిని, శివుణ్ణి మెప్పించి రప్పించి ఆయన దగ్గర నుంచి వరాలు తీసుకొని, నేను చావు లేని వాడనవ్వాలి, నన్ను ఎవరు జయించకూడదు. అందరు రాక్షసులు ఇంతేగా. ఎన్ని కథలున్నాయి, ఎందుకు ఇన్ని కథలు చెప్పారు, ఏమిటి అర్థం? బాబు, శమాది షట్క సంపత్తులు ఉంటే చాలంటే, ఇది పురాణంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లౌకిక ఎగ్జాంపుల్కి వస్తాను. సో ఆ రాక్షసులు అక్కడ వాడికి సుఖాలు ఇంకా అనుభవించాలి అని చెప్పి వాడికి ఆశ, నాకున్నన్ని సుఖాలు మరెవ్వరికి ఉండకూడదు. హిరణ్యకశిపు బంగారు మంచం మీద పడుకుంటాడట అతడు. కాబట్టి అసురులు అంటే అసుసురమంతే, ఇంద్రియ భోగాలే వాళ్ళకి ముఖ్యం. ప్రపంచంలో ఏ లోకంలో ఎవ్వరికి లేనటువంటి అంత భోగాలు నాకు కావాలి. కాబట్టి ఆత్మజ్ఞానము, మోక్షము లేదు గోలు. ఇంద్రియ విషయముల యొక్క ఆశలే ఉన్నాయి. కాబట్టి వైరాగ్యం లేదు. ఈ వైరాగ్యం లేని వాడికి, మోక్షం పొందాలని కోరిక లేని వాడికి శమాది షట్క సంపత్తులు ఏం చేస్తాయండి? నాశనం చేస్తాయి. చూడండి, అందుకని ఫలవంతం అవ్వవు, అర్థవంతము అవ్వవు. సారీ, లౌకిక ఎగ్జాంపుల్కి వస్తాను. ఇప్పుడు చెప్పింది పురాణ కథ ఆది దైవికమని. ఇక్కడ ఆది భౌతిక విషయాలను ప్లస్ ఆది దైవికం కూడా కొంచెం పెట్టుకొని, ఇక్కడ కూడా చాలామంది ప్రపంచంలో ఎన్నెన్నో సాధిస్తున్నారు. ఒక ఆటలాడే ఒలింపిక్ ప్లేయర్ ఏమిటి, లేకపోతే ఇప్పుడు 12th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాడికి ఎంతో కంట్రోల్ ఉండి, నిద్ర మీద కంట్రోల్ ఉండాలి, తిండి మీద కంట్రోల్ ఉండాలి. చూశారు, ఆ గేమ్స్ ఆడేవాళ్ళకి ఎంత వెయిట్ పెరగకూడదు. అప్పుడు ఎంత శమ దమ ఉపరతి తితిక్ష, దాంట్లో శ్రద్ధ, కోచ్ చెప్పినట్లు వినాలి. ఇన్ని చేసి మనస్సు దాని మీదనే లగ్నమైంది. ఇంకా వాడి వేరే ప్రపంచం తెలియదు. ఏది సాధించడానికి? గోల్డ్ మెడల్, లేక 12th స్టాండర్డ్ స్టేట్ ఫస్ట్. సో లోకల్లీ ఏదైనా సాధించాలంటే, ఒక ప్రమోషన్ కానీ, ఒక
అడ్వెంచర్ కానీ ఏదైనా సరే ఎన్నో చేస్తున్నారు ఎంతోమంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనందరం ఏదో రకంగా ఏదో చిన్నదో పెద్దదో ఒక అడ్వెంచరు మనం సాధిస్తున్నాం వాళ్ళకి తగినట్లు. మరి అది చేయాలంటే ఇప్పుడు అయ్యప్ప వ్రతం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా, 40 రోజులు మినిమం అనుకుంటా. ఆ 40 రోజులు నల్ల దుస్తులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు, కింద పడుకోవాలి, 3 సార్లు స్నానం చేయాలి, నాన్ వెజ్ తినకూడదు, ఇట్లా ఇన్ని చెప్తే అవన్నీ ఫాలో చేస్తున్నాడు. ఎందుకు? నాకు బాగా జీవితంలో సుఖంగా ఉండాలి, డబ్బులు రావాలి, బిజినెస్ బాగా జరగాలి, వీటి కోసమేగా. ఎవరు కూడా ఆ తత్వమసి అని అక్కడ రాసి ఉంటే దాన్ని ఎవరు చూడరు, దాని అర్థం తెలియదు. ఇట్లా అనేక సంవత్సరాలు వెళ్తాడు, 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా వెళ్తున్నానంటాడు. చూసారా? అదే చెప్తున్నారు ఇక్కడ. అవన్నీ ఉన్నంత మాత్రాన వీడు మోక్షమును పొందలేడు, జ్ఞానం రాదు, ప్రయోజనపడవు, పైగా దుర్వినియోగం చేస్తారు. ఈ తపస్సు చేసిన వాళ్ళు, ఈ సిద్ధులను పొందేవాళ్ళు యోగా మూలంగా కానీ ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఆ తర్వాత వాడికి ఇంకా గర్వం వచ్చేస్తుంది, వాటి వలన అహంకారం పెరుగుతుంది. రాక్షసులందరికీ అంతే కదా. విష్ణు ఎక్కడున్నాడు? వాడు ఒక పిరికి పంద అంటాడు హిరణ్యాక్షుడు. వెతుకుతాడు, ఎక్కడున్నా సరే నేనే దేవుణ్ణి అంటాడు. అది అహంకారం కదా. అప్పుడు జ్ఞానం వచ్చి అహం బ్రహ్మాస్మి అని చెప్పడం వేరు, అహంకారంతో, గర్వంతో, దంభంతో నేనే దేవుణ్ణి, విష్ణువు లేరు, నారాయణ లేడని చెప్పడం అది అజ్ఞానం. కాబట్టి లోకంలో కూడా ఎంతోమంది ఎన్నో సాధిస్తున్నారు, మనకు ఆశ్చర్యం పడతాం కదా అన్నీ. కాబట్టి అవి ఉంటే ప్రయోజనం లేదు, లౌకికమే, అవన్నీ నాశనమైపోయేవే, అవన్నీ సంసారం కిందనే వస్తాయి. అవన్నీ ఒకరోజు కాకపోతే మరొక రోజు దుఃఖం ఇస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ వచ్చిందంటే మరి వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఇంకా వాడికి మళ్ళీ నాకంటే ఎవరైనా ముందు పరిగెడతారేమో, నాకంటే ఎవరైనా బాగా చేస్తారేమో, ఇట్లా ఈ భయంతో, కాంపిటీషన్ తోటి రన్నింగ్ విక్టరీ రేస్లో ఉంటుంటాడు ప్రతివాడు. అంతే, ఉద్యోగం చేసే బ్యాంక్ ఆఫీసర్ కానీ ఎవరైనా. కాబట్టి విషయం ఏమిటి ఇక్కడ? అవి పని చెయ్యవు. జాగ్రత్త, చక్కటి ఉపదేశం ఇది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చూడండి, చాలామందికి వాళ్ళు వ్రతం చేస్తుంటే ఉపవాసం, ఏకాదశి, ఇలా గుడులకు వెళ్ళటం, తడి బట్టలతో పడుకొని దొర్లటం, మోకాళ్ళ మీద నడిచి వస్తాను 7 కొండల మీదకి, ఎవరు అడిగారు? ఆయన ఇవన్నీ అడగలేదే. శరీరాన్ని ఇట్లా అసలు హింసించకూడదు తపస్సు పేరు చెప్పి. ఏంటి నీ ఉద్దేశం? ఇట్లా నేను చేసి చూపించి ఆ దేవుడికి చెప్పి నేను నీ భక్తుడిని, నువ్వు నాకు ఇది ఇవ్వు, బేరం చేయడానికే కదా. దీన్ని ఏమంటారు? అట్లా ఎడమెంట్గా ఉండటం. తెలుగు పదం రావట్లేదు, ఎడమెంట్. అందుకని చూసావు నేను ఎంత భక్తి చేశాను అని చెప్పి నేను చెప్పులు లేకుండా నడిచి వస్తాను. ఆయన ఎక్కడ అడిగాడు? నీకేదో ఆశ ఉంది కాబట్టి ఇలా చేసి ఆయనకి చెప్పి బాగుందే కదా. ఇవన్నీ మాట్లాడితే జనానికి నచ్చవు, మీకు నచ్చుతాయి, వేదాంతం వింటున్న వాళ్ళకి నచ్చుతాయి, కానీ మధ్యలో ఇవి చెప్పాలి కదా. మరి మనం ఇంకా ఏ లెవెల్లో ఉన్నాం, ఏ లెవెల్లో నుంచి ఏ లెవెల్కి వెళ్ళాలి, కర్మ లక్షణా భక్తిలో ఉన్నామా, ఉపాసన లక్షణా భక్తిలో ఉన్నామా, జ్ఞాన లక్షణా భక్తిలో ఉన్నామా అని మనం చెక్ చేసుకోవాలి. దానికోసం ఈ విషయమంతా. అందుకని అలా చెప్పి 30వ శ్లోకం కూడా చదివేసి కొంచెం చెప్తాను. ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రత. అదే విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పైన చెప్పినటువంటి విషయం ఉంది చూసారా,
దీనిలో పై విషయం నందే అంటే పై విషయాన్నే ఏం చెప్తున్నారు? అవి రెండు అంటే ఏంటి? వైరాగ్యము ముముక్షుత్వము అవి మందంగా ఉన్నాయంటే అవి పని చెయ్యవు, అవి మందంగా ఉండకూడదు. అప్పుడు అక్కడ అవి మందంగా ఉండి దాంట్లో తీవ్రత లేకపోతే సమాధి షట్కాలు ఏం చేస్తాయి? నీకు ఇంకా అహంకారాన్ని పెంచి తప్పుదావలో తీసుకెళ్తాయి. ఒకవేళ అవి లేకుండా సమాధి షట్క సంపత్తులు ఉన్నాయి కొంచెం అని ఎవరైనా అనుకుంటుంటే అవి ఎట్లా అంటే ఎండమావులు అవి కనపడతాయి కానీ ఆ నీళ్లు తాగటానికి ఉపయోగపడతాయా, లేక ట్యాంకులో సప్లై చేయడానికి ఉపయోగపడతాయా? వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తావా? ఏం చేయగలవు? దేనికి పనికిరావు. అట్లా సమాధి షట్క సంపత్తులు, ఐ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ ద మైండ్, ఐ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పీచ్, దిస్ దాట్, నేను వ్రతం చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటాను, 40 రోజులు నడుస్తాను, తింటాను, ఇవన్నీ చెప్తాడే అసలు. కానీ అవి వేస్ట్. ఈ మంద వైరాగ్య ముముక్షుత్వాలు ఉన్నవాడికి సమాధి షట్క సంపత్తులు మరుభూమి అంటే ఎండమావుల్లాంటివి. వీడికి ప్రయోజనం జరగదు. అంటే వీడికి ఇంకా లోకంలో దాహం తీరదు. వీడికి ఎప్పుడు ఇంకా ఈ కోరికలు ఆ కోరికలు అవి ఇవి, ఈ కష్టాలు ఆ నష్టాలు, ఈ పరిగెట్టడాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి అని చెప్పిన తర్వాత అసలు మరి విషయం ఏమంటారు? జ్ఞానలక్షణా భక్తి అన్నారు. ఆ జ్ఞానలక్షణా భక్తి, జ్ఞానం ఎట్లాంటి భక్తి అవుతుంది? భక్తే కదా అని సందేహం వస్తుంది. దాన్ని శంకరాచార్యులు వారే 31వ శ్లోకంలో నుంచి అసలు భక్తి అంటే ఏమిటి అనేది చెప్పబోతున్నారు. అది వచ్చే సత్సంగంలో విందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.